ఇరాన్పై అమెరికా మెరుపు దాడి చేసింది. ఇస్ఫహాన్ సిటీ పైన బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది అమెరికా. ఓవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ వేదికగా చర్చలు జరుపుతూనే ఇంకోవైపుగా బిగ్గెస్ట్ అటాక్తో అమెరికా ఇరాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇస్ఫహాన్ అనేటువంటి ప్రాంతంలో గ్రౌండ్ కింద అంటే అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ సిటీస్లో అమ్యునిషన్స్ ఉన్నాయి, అంటే వెపన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. రకరకాలుగా అండర్ గ్రౌండ్ సిటీస్లో ఇరాన్ దాచిపెట్టింది. ఇది మొదటి నుంచి మనం చెప్తున్న మాట. అయితే వాటిని కనిపెట్టిన అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో, B2 బాంబర్లతో, గ్రౌండ్ పెనట్రేటింగ్ బాంబర్లతో, అంటే ఒకసారి కనుక ఆ బాంబుని వదిలేసామంటే సుమారు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా భూమిని చీల్చుకుంటూ వెళ్ళి ఆ భూమి లోపల పేలిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ బాంబర్ను ఉపయోగించింది. యుద్ధ విమానాలు, స్థావరాలపైన అమెరికా ఈ దాడి చేసింది. సో ఇస్ఫహాన్ నగరం మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. ఇస్ఫహాన్ విధ్వంసాన్ని ఒక వీడియో మాదిరిగా డైరెక్ట్గా ట్రంపే పోస్ట్ చేశారు. బాంబు దాడులతో ఇస్ఫహాన్ మొత్తం ఉలిక్కి పడింది. భారీ పేలుడు సంభవించింది. అయితే ఇస్ఫహాన్ ప్రాంతంలో 23 లక్షల మంది జనాభా ఉంటారు. గతంలో ఇక్కడే అణు కేంద్రాలు కూడా ఉన్నాయి. అణు కేంద్రాలు కూడా ఇజ్రాయెల్ అమెరికా అప్పటి యుద్ధంలో పూర్తిగా పేల్చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటికీ ఇంకా యురేనియం నిల్వలు ఉన్నాయన్నట్టుగా సమాచారంతో అమెరికా మళ్ళీ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ట్రంప్ విడుదల చేసిన వీడియో ఏంటి? ఆ వీడియో చూద్దాం. రైట్, మీరు చూస్తున్న విజువల్ ఎగ్జాక్ట్గా B2 బాంబరే. గ్రౌండ్ పెనట్రేటింగ్ బాంబ్ అంటే భూమిని సైతం చీల్చుకుంటూ వెళ్ళిపోయి భూగర్భంలో బ్లాస్ట్ అవ్వగల సామర్థ్యం ఉంది. 2000 పౌండ్లు అంటే అటు ఇటుగా 1000 కిలోల బరువు గల ఆ బాంబుని ఒకసారి ప్రయోగించామంటే భూగర్భంలోకి వెళ్ళిపోయి ఇట్టే బ్లాస్ట్ చేసి అండర్ గ్రౌండ్లో ఏమున్నా కూడా ప్రాణాలు తీయగలుగుతుంది. గతంలో ఇరాన్ అలీ ఖమేనీ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఈ బాంబర్లతోనే పేల్చేసి ఆయన హతమార్చారు. టెహరాన్లో ఉన్నటువంటి సీక్రెట్ బంకర్లో దాగి ఉన్నటువంటి అలీ ఖమేనీని ఈ గ్రౌండ్ పెనట్రేటింగ్ బాంబుతోనే, ఈ B2 బాంబర్తోనే హతమార్చింది అమెరికా. ఇప్పుడు మళ్ళీ అదే బాంబును ఉపయోగించి అండర్ గ్రౌండ్ సిటీస్ని కుప్పకూలుస్తోంది. ఇరాన్ సంబంధించినటువంటి ఇరాన్ స్పీకర్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమనే మాటనే చెప్తున్నాడు. మీరు అంతకంతకి తెగిస్తే మేము కూడా తెగించాల్సి వస్తుంది. మా దగ్గర అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, అండర్ వాటర్ కూడా మేము ఏర్పాటు చేసుకున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటితో అమెరికాని అంతమొందిస్తాం. ఒక్కసారి దమ్ముంటే అమెరికా ట్రిపోలి షిప్ ఏదైతే ఉందో USS ట్రిపోలి వార్షిప్ నుంచి ఆ 3000 మంది కమాండెంట్స్ మరి కాసేపట్లో ఇరాన్లో అడుగు పెట్టబోతున్నారని ట్రంప్ ట్వీట్ చేశారు, చూసారు కదా. దమ్ముంటే అడుగు పెట్టమనండి. వాళ్ళ చావుని వాళ్ళే కోరి తెచ్చుకుంటున్నారు. అడుగు పెట్టిన క్షణమే వాళ్ళంతటి వాళ్ళే షాహీదీ డ్రోన్లుగా పేలిపోతారనేటువంటి మాటని ఇరాన్ స్పీకర్ చెప్పుకొచ్చారు. సో ఈ ధైర్యాన్ని, ఈ యొక్క సాహసాన్ని అంతమొందించడమే ట్రంప్ ఇప్పుడు లక్ష్యంగా తీసుకొని ఆ వీడియోని రిలీజ్ చేశాడు. సో మనం చూస్తున్న రైట్ సైడ్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అది. సో డొనాల్డ్ ట్రంప్ ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో విడుదల చేసే 31 సెకండ్స్ నిడివిగల ఈ వీడియోలో B2 బంకర్ బాంబులు ఏం చేశాయనే దానికి కనబడుతోంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో గతంలో కూడా న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయని చెప్పి 2025 జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఇదే మాదిరిగా అమెరికా ఇస్ఫహాన్, నతాన్జా ప్రాంతాలపైన దాడులు చేసింది. అక్కడ న్యూక్లియర్ స్థావరాలని పూర్తిగా కుప్పకూల్చామని చెప్పి ఆ తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది. కొన్ని రోజుల పాటుగా యుద్ధం ఆగిపోయింది. మళ్ళీ తిరిగి న్యూక్లియర్ సైట్స్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ అలీ ఖమేనీ యొక్క నాయకత్వం మారాలి, రెజ్మీ మారాలి అనే ఆలోచనతో అమెరికా మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడం, అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం, ఇదంతా జరుగుతున్నది. సుమారుగా 4 రోజులు గడిచిపోయింది. ఇంకా అమెరికా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. అక్కడ ఇస్ఫహాన్ ప్రాంతంలో మళ్ళీ యురేనియం నిల్వలు ఉన్నాయి, మళ్ళీ న్యూక్లియర్ సైట్స్ సిద్ధంగా ఉన్నాయి. డర్టీ బాంబ్, మొన్న చెప్పాను నేను. డర్టీ బాంబ్ అంటే ఏంటి? రేడియేషన్ని క్రియేట్ చేయగల ఆ బాంబ్. అది నీళ్ళలో, గాల్లో ప్రతి చోట రేడియేషన్ క్రియేట్ చేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయగలుగుతుంది. న్యూక్లియర్ బాంబర్ మాదిరిగా భారీ విస్ఫోటనం జరిగి ప్రాణ నష్టం కాకపోవచ్చు ఆన్ ది స్పాట్లో, కానీ ఆ రేడియేషన్ కారణంగా కొన్ని లక్షల ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
సో దానికోసం కూడా యురేనియం వాడుతూ ఉంటారు. ఇప్పుడు యురేనియంని అటు న్యూక్లియర్ సైట్స్ కోసం వాడడానికి, తర్వాత ఈ డర్టీ బాంబును తయారు చేయడం కోసం, ఇంకా కొత్త మిసైల్స్ తయారు చేయడం కోసం ఇరాన్ వాడుతుందనేటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తోనే అమెరికా ఈ దాడికి యత్నించింది. ఇస్ఫహాన్లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ సిటీ పైన బస్టర్ బంకర్ బాంబర్లతో దాడి చేసి ఒక్కసారిగా ఇస్ఫహాన్ నగరాన్ని మొత్తాన్ని కూడా అంధకారంలోకి నెట్టివేసింది. 23 లక్షల మంది జనాభాతో ఉన్నటువంటి ఈ నగరం మొత్తం కూడా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రే వేసినటువంటి ఈ బాంబులతో, ఈ మిసైళ్లతో ఇస్ఫహాన్లో ఆందోళనకరణ వాతావరణం నెలకొంది. టెహరాన్లో ఉన్నటువంటి ఇరానియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ పైన, ఇస్ఫహాన్ ఉన్నటువంటి మరో యూనివర్సిటీ పైన కూడా దాడి చేసింది అమెరికా. ఈ రకంగానే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఈ అటాక్లో పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా చాలా దారుణంగా గాయాల పాలైపోయి పలువురు మరణించినట్టు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు అక్కడటువంటి టెక్నాలజీని అంతమొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది ట్రంప్. బికాస్ ఫర్దర్గా వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నా, వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్నా, విజ్డమ్ ఉన్నా, వీళ్ళు మళ్ళీ పుంజుకోగలుగుతారు, మళ్ళీ రిట్రైవ్ అవ్వగలుగుతారు. కాబట్టి అంతమొందిస్తే ఏకంగా పూర్తిగా వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా మారిపోవాలి, ఆ రకంగా ఉండాలని చందంగా అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ ఉన్నటువంటి టెక్నాలజీని అంతం చేయడంతో పాటుగా అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థుల పైన, యూనివర్సిటీస్ పైన కూడా అటాక్ చేస్తూనే ఉంది. ఫ్యూచర్ నాలెడ్జ్ని, ఆ ట్రూత్ని మొత్తాన్ని కిల్ చేసే ప్రయత్నం చేస్తోంది అమెరికా. ఇస్ఫహాన్లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ సిటీ పైన చేసిన అటాక్తో చాలా తీవ్రంగా నష్టపోయింది ఇరాన్. అక్కడ అద్భుతమైనటువంటి మిసైల్స్, ఆ తర్వాత వాళ్ళ దగ్గర మిసైల్స్, షాహిదీ డ్రోన్స్, సెజిల్ లాంటి మిసైల్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వార్లో, అంటే ఇక్కడ జరిగినటువంటి B2 బస్టర్ బంకర్ బాంబుల్లో చాలా దారుణంగా పూర్తిగా కుప్పకూలిపోయాయి. సో అక్కడ ఒకవైపు డీఎస్కలేషన్, యుద్ధానికి సంబంధించి ముగింపు పలుకుతామని చెప్తూనే ఇంకోవైపుగా ఎస్కలేట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఒకవైపు చర్చలని చెప్తూనే మరోవైపుగా దాడి చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద డీఎస్కలేషన్ కండిషన్స్ అని చెప్పి ఇరాన్ స్పీకర్ మరొక ట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయం, మీ మాటలు వినే ప్రసక్తే లేదు. ఒకవైపు యుద్ధాన్ని ఆపుతున్నామని చెప్పే ఇంకోవైపుగా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారనేటువంటి మాటని ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ నుంచి, ఇరాన్ స్పీకర్ నుంచి ఇదే సందేశం వస్తుంది, ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. సో నిజంగా డీఎస్కలేషన్కి వాతావరణం నిజంగానే బాగుంటే మళ్ళీ ఎందుకు ఈ దాడులు చేయాల్సి వస్తుంది? డొనాల్డ్ ట్రంపే చెప్పారు 15 రోజుల పాటుగా యుద్ధాన్ని ఆపేస్తాను, యుద్ధానికి ఒక ఎండ్ కార్డ్ పడే విధంగా డీఎస్కలేషన్ కోసం చర్చలు కూడా జరుపుతున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్కి నాకు ఏమాత్రం సంబంధం లేదు, నేను మాత్రం దాడి చేయడం లేదు, ఇజ్రాయెల్ మాత్రం దాడి చేస్తున్న రకంగా మాట్లాడుకొచ్చాడు. కానీ ఇప్పుడు స్వయంగా ఆయనే బంకర్ బస్టర్ బాంబర్లతో ఇస్ఫహాన్ నగర్ని అల్లాడించారు, అక్కడ అండర్ గ్రౌండ్ సిటీస్ని కుప్పకూల్చేశారు. యుఎస్ ఈస్ నౌ హిట్టింగ్ డీప్ స్ట్రాటజిక్ అసెట్స్ ఇన్సైడ్ ఇరాన్. సో పాసిబుల్ ప్రిపరేషన్ ఫర్ బిగ్గర్ ఆపరేషన్. ఏకంగా భూగర్భంలో ఉన్నటువంటి ఆ మిసైల్ స్థావరాల్ని, లేకుంటే అక్కడటువంటి వెపన్స్ని పేల్చడమే కాదు, చాలా భయంకరంగా అక్కడటువంటి గ్రౌండ్ మిషన్ని కూడా ఆపరేట్ చేయడానికి సిద్ధమైపోయింది అమెరికా అన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. కంటిన్యూస్ స్ట్రైక్స్, US and Israel expanding attacks, multiple targets across Iran. Over 11,000 plus sites targeted so far in the war. 11,000 sites, 11,000 ప్రాంతాల పైన ఇప్పటివరకు దాడి చేసిందంట. సో మిసైల్స్, డ్రోన్స్, హౌతీస్, హెజ్బొల్లాల పైన ఇప్పుడు ఇరాన్ మాపై దాడి అన్నట్టుగా భావిస్తోంది. ఈ స్థావరాల పైన ఇప్పుడు అమెరికా దాడి చేస్తోంది. సో దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ స్ట్రైక్. ఇస్ఫహాన్ పైన ఇది ఫస్ట్ స్ట్రైక్ ఏం కాదు, గతంలో కూడా ఇదే మాదిరిగా స్ట్రైక్స్కి తెరలేపింది. ద ఫస్ట్ అఫీషియల్ ఆఫ్ ఇరాన్ సెడ్ దట్ పెనెట్రేటెడ్ మ్యునిషన్స్ వర్ డిప్లాయిడ్ ఇన్ ద స్ట్రైక్. గ్రౌండ్ పెనెట్రేటింగ్ వెపన్స్ ఉపయోగించిన అమెరికా అని చెప్పి ఇరాన్ వైపు నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. సో ఈ స్టేట్మెంట్ని డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ రూపంలో వ్యక్తపరిచారు. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆ వీడియో కనిపిస్తూ ఉంటుంది. ఇరాన్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ కాషన్ అండ్ లేయర్డ్, రిఫ్లెక్టింగ్ ఇంటర్నల్ deliberations rather than a unified position. పబ్లిక్ మెసేజింగ్ హ్యాస్ ఓన్లీ డీపెనింగ్ ద అంబిగ్విటీ. సో ప్రస్తుతానికి అక్కడ పబ్లిక్ని అలర్ట్ చేశారు, పబ్లిక్ అందరినీ అలర్ట్ చేసి వారందరినీ సేఫ్ జోన్కి పంపించే ప్రయత్నం మాత్రం ఇరాన్ చేయగలిగింది, అంతేకాని అక్కడ దాన్ని తిరిగి దాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. ఇరాన్ అఫీషియల్స్ ఇన్సిస్ట్ దట్ ఇండైరెక్ట్ ఎక్స్చేంజెస్ వయా మీడియేటర్స్ సచ్ యాజ్ పాకిస్తాన్, టర్కీ అండ్ ఈజిప్ట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ నెగోషియేషన్స్ ఈవెన్ యాజ్ ప్రపోజల్స్ ఆర్ యాక్టివ్లీ రివ్యూడ్ అట్ ద హైయెస్ట్ లెవెల్స్. వైపు యుద్ధాన్ని ఆపుతున్నాము, డిఎస్కలేట్ చేస్తున్నామని చెప్పి మధ్యవర్తమైనటువంటి పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్లో మళ్ళీ యుద్ధం జరుగుతుంటే అమెరికాని ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయి? మమ్మల్ని ఏమో ముగింపు పలకండి, రండి, మీరు యుద్ధాల్లో పాల్గొనకండి, చర్చలకు రండి అని పిలుస్తూ ఉన్నాయి. కానీ అటు అమెరికా మాత్రం దాడి చేస్తుంటే మౌనంగా ఉండిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ పైన కూడా ఆగ్రహం వెలుగక్కుతోంది. ఇన్ కాంట్రాస్ట్, ద వైట్ హౌస్ హ్యాస్ ప్రొజెక్టెడ్
guarded optimism, describing talks as ongoing while simultaneously warning of several military consequences if its terms are rejected. Press Secretary Carolina Leavitt said in a press conference that the US forces are ready to unleash hell. ఒక నరకాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మా యుఎస్ ఆర్మీ అన్నట్టుగా వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చిందట. ఇఫ్ ఇరాన్ డేస్ టు రిజెక్ట్ ద డీల్, ఒకవేళ కనుక మేము చెప్పినటువంటి డీల్ని కనుక ఇరాన్ యాక్సెప్ట్ చేయకపోతే మా ఆర్మీ సిద్ధంగా ఉంది ఇరాన్కి ఒక నరకాన్ని చూపించడానికి, నరకానికి దారిని చూపించడానికి మా ఆర్మీ సిద్ధంగా ఉందనేది అటు అమెరికా వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్. ఆయిల్ మార్కెట్స్ పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోతుంది, మేము చెప్పినట్టు కనుక వినకపోతే ఇరాన్కి నరకం చూపిస్తాం, నరకానికి అడుగులు వేపిస్తామని చెప్పి వైట్ హౌస్ చెప్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్తో ఈ దాడి జరిగింది. ఇస్ఫహాన్ ప్రాంతం పూర్తిగా కుప్పకూలిపోయింది. సో యాజ్ ఆఫ్ లో నేను చాలా సర్చ్ చేశాను ఇస్ఫహాన్లో ఎక్కడెక్కడ టార్గెట్ జరిగాయి, అక్కడ జరిగిన నష్టం ఏంటని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఆ టార్గెట్ సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని అటు ఇరాన్ కానీ అమెరికా కానీ విడుదల చేయలేరు. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ స్ట్రైక్స్ జరిగాయని మళ్ళీ సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్ట్రైక్స్ జరిగిన చోట ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటినాయి. అండర్ గ్రౌండ్లో సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి డ్రోన్స్ ఉన్నాయి, 30 లక్షల రూపాయల డ్రోన్ ఒక్కోటి. ఆ రకంగా కొన్ని వేల సంఖ్యలో డ్రోన్స్ అక్కడే స్థావరాలుగా ఉన్నాయి. సో మిసైల్ స్టోరేజ్ ఉంది, మిలిటరీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, టనల్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఇప్పుడు కేవలం ఈ దాడిలోనే, ఈ రోజు జరిగినటువంటి ఈ దాడిలోనే సుమారుగా 12,000 కోట్ల రూపాయలు నష్టపోయిందట ఇరాన్. 12,000 కోట్లు. తర్వాత అక్కడ బంకర్స్ ఉన్నాయి, ఆ బంకర్స్ విషయంలో కూడా 5,000 కోట్ల రూపాయలు నష్టపోయిందంట. తర్వాత ఎక్విప్మెంట్, చిన్న చిత్తగా ఎక్విప్మెంట్, మిలిటరీ స్టోరేజెస్ ఇవన్నీ ఉన్న చోట 2,000 కోట్లు, సుమారుగా 20,000 కోట్ల రూపాయలు నష్టపోయింది కేవలం ఈ B2 బంకర్ బస్టర్ బాంబులు ఉపయోగించి ఇస్ఫహాన్ నగరాన్ని చుట్టుముట్టి అక్కడ జరిగినటువంటి కేవలం ఆ బ్లాస్ట్ల కారణంగా 20,000 కోట్లు, సుమారుగా 20,000 కోట్ల పైచలు నష్టపోయినట్టు తెలుస్తోంది ఈ బంకర్ బస్టర్ బాంబుల చేత. సో అక్కడ ఎక్కడెక్కడ ఎటువంటి దాడులు జరిగాయని చెప్తే కనుక తబ్రీజ్ ప్రాంతం పైన, తబ్రీజ్, తర్వాత టెహరాన్, తర్వాత ఇంకా యురేనియం స్థావరాలపైన పలువురు చోట్ల మెయిన్ టార్గెట్స్ వచ్చేసి అక్కడ కేవలం ఇస్ఫహాన్ ప్రాంతం పైన టార్గెట్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో రీజనల్ గ్యాస్ సెంటర్స్ ఉన్నాయి, ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, షాహిదీ ఆర్మీ ఎయిర్ బేస్ ఉంది, ఆర్తేష్ ఎయిర్ బేస్ ఉంది, ఇస్ఫహాన్ ఎయిర్ బేస్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడక్కడే ఉన్నటువంటి చిన్న ఇస్ఫహాన్ అనేటువంటి నగరం దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్, ఇవన్నీ కూడా ఎయిర్ బేస్లు, న్యూక్లియర్ సైట్లు. అక్కడ గ్రౌండ్ పెనెట్రేటింగ్ బాంబర్స్తో డైరెక్ట్గా దాడి చేయడంతో అక్కడ పూర్తి కుప్పకూలిపోయింది. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి టన్నెల్స్ కూడా పూర్తిగా మూతబడిపోయాయి. అంటే ఆ సిటీలోకి వెళ్ళాలని టన్నెల్స్ కావాలి కదా, ఆ టన్నెల్స్ కూడా పూర్తిగా మూతపడిపోయాయి. ఈ టన్నెల్స్ మూతపడిపోవడంతో రాకపోకలకు కానీ అక్కడ మిసైల్స్ కానీ వెపన్స్ కానీ బయట తీయడానికి చాలా తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. అంతరాయమే కాదు, ఏకంగా పూర్తిగా ఆ స్థావరానికి ఇరాన్ ఏమాత్రం కూడా ఉపయోగించుకోలేదు. ఆ స్థాయిలో తీవ్రంగా నష్టపోయింది. 23 లక్షల జనాభా కలిగినటువంటి ఆ నగరం పైన ఇప్పుడు డైరెక్ట్గా ఈ ప్రాంతాన్పైన ఇప్పుడు అటాక్ చేయడంతో భయానక వాతావరణం, ఇస్ఫహాన్ మొత్తం కూడా అక్కడ ఒక భయానకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇస్ఫహాన్లో జరిగిన ఈ దాడి ద బిగ్గెస్ట్ దాడిగా భావిస్తోంది ఇరాన్. ఒకే రోజు బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసిన సంఘటనలో అలీ ఖమేనీ అంతమొందించగా, అలీ ఖమేనీ చంపేయగా ఇప్పుడు మళ్ళీ ఇస్ఫహాన్పై టార్గెట్ చేయడంతో 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఇరాన్కి. సో ఇక్కడ ఉన్నటువంటి డ్రోన్స్ కానీ, న్యూక్లియర్ సైట్స్ కానీ, యురేనియం నిల్వలు కానీ పూర్తిగా నష్టం పోయింది ఇరాన్. మరి దీనికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ ఏ రకంగా రిట్రీట్ అవ్వబోతోంది, ఏ రకంగా దాడి చేస్తుందో చూడాలి.